ప్రస్తుత పోటీ ప్రపంచంలో బొగ్గు నాణ్యతను పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలలో భాగంగా గురువారం అర్జీవన్ కార్యాలయం ఆవరణంలో ఉద్యోగులు అధికారులతో కలిసి నాణ్యమైన బొగ్గును వెలికితీయడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు నాణ్యత ఆవశ్యకతను, నాణ్యత లోపించినచో జరుగు విపత్కర పరిస్థితిని, నాణ్యతను పెంపొందించే చర్యలను సవివరముగా అవగాహన కల్పించారు. వినియోగదారులకు నాణ్యత విషయంలో తేడా లేకుండా బొగ్గు సరఫరా చేయాలని, దీనిలో ప్రతి అధికారి, సూపర్వైజర్, ఉద్యోగులు బాధ్యతతో మెలిగి నాణ్యత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. చాలా పోటీ పెరిగింది. ఇందులో ఉత్తమమైన కంపెనీ వాళ్ళదే వాళ్ళు కొనడానికి వినియోగదారులకు అవకాశం ఉంది. వాళ్ళు అట్లనే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లేకుండా ఏంటంటే మనము తీసుకునే వినియోగదారుడు కాకుండా థర్డ్ పార్టీ శాంపుల్ అని వచ్చింది. మన దగ్గర నుంచి పోయేదానికి ప్రతి రేకుకు వాళ్ళు శాంపుల్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క లారీకి తీసుకుంటున్నారు. అట్లా తీసుకొని దానికి పెనాల్టీలు అవుతున్నాయి. ఇంకా ముందు ఈ సమస్య తీవ్రతరం కానున్నది. దీనికి కంపెనీగా మనందరి యొక్క స్పందన అర్జీవన్ ఏరియాలో కానీ, సింగరేణి టోటల్ అన్ని ఏరియాల్లో కానీ మనం స్పందించి మనము మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇందాక అనుకున్న ఉదాహరణ, లేకపోతే మనము చాలా మంది ఉదాహరణ చెప్తున్నాం. ఇక్కడ ఎన్టీపీసీ, ఇక్కడ మన పక్కనే ఉన్న ఎన్టీపీసీ మనకంటే కనుక క్వాలిటీ మనది కొద్దిగా తగ్గినట్లు తెస్తే వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తీసుకునే క్వాలిటీ సేమ్ గ్రేడ్ తెచ్చుకుంటే మనకంటే తక్కువ పడుతుంది. అంటే ఆ రకంగా మనకు ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంది. దీనికి మనం స్పందించి కొంత ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పుడు ఓపెన్ కాస్ట్లో ఉందంటే బొగ్గు బెంచి దగ్గర ఒక బండ పిల్ల వచ్చి కనుక ఒక దాంట్లో ఒక టన్ను దాంట్లో పడ్డదంటే దాని గ్రేడ్ 2 గ్రేడ్లు తగ్గిపోతుంది. అట్లనే ఒక టబ్బులో కనుక ఒక చిన్న బండ పిల్ల కానీ షేల్ పిల్ల కానీ పడ్డదంటే దాని విలువ 2 గ్రేడ్లు తగ్గుతాయి. అట్లా ఒక రేకులో కనుక ఒక గ్రేడ్ తేడా వస్తే 20 లక్షల రూపాయలు మనం లాస్ అవుతాం. ఈ 20 లక్షలు ఒక టన్ను అయితే మనం 100 కోట్ల యొక్క నష్టము క్వాలిటీని కనుక తగ్గేటట్లయితే ఉంది. అదే క్వాలిటీని మన యొక్క ఉద్యోగుల ద్వారా మన యొక్క సూపర్వైజర్లు, అధికారులు అందరి సమస్యలతో కొంచెం దృష్టి పెట్టి దాన్ని పెంచుకున్నట్లయితే కొన్ని 100 కోట్ల రూపాయలని మనం ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో మనం అందరం అంకిత భావం గల ఉద్యోగులుగా, సూపర్వైజర్లుగా, అధికారులుగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న మనము OC5 గన్లో చూసాము. ఫైర్ దాని గురించి వాళ్ళు దానికి ప్రతిజ్ఞ పూనారు. ఏమనంటే ఇప్పుడు ఒక గ్రేడ్ తగ్గిద్దామని వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ ఒక గ్రేడ్ తగ్గించడం వల్ల సుమారుగా కంపెనీకి 50 కోట్ల రూపాయలు మనం ఈ సంవత్సరంలో అది మాకు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడ పనిచేసే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు దానికి చేసుకున్నట్టయితే మనం కొన్ని 100 కోట్లను మనం కంపెనీకి ఆదా చేసి ఉత్తమ ఉద్యోగులుగా మనందరం ఉత్తమ కంపెనీలో మనం చేయగలుగుతాము. దీనికి పూర్తి నమ్మకం ఉంది. మనం ఈ రకమైన దీన్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తామని. ఈ కార్యక్రమంలో AATUC బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం, SO2 GM గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీర్ DV రావు, ఏజెంట్ చిలుక శ్రీనివాసరావు, DGM క్వాలిటీ సాయి ప్రసాద్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, అధికారులు ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, హనుమంతరావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన NTPC జ్యోతినగర్ లో విశాలమైన 2 BHK అండ్ 3 BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు, ఆశలకు రూపం మన NTPC జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.